ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. పేరు టి సూర్యకాంత్, సర్పంచ్. ఇంగ్లీష్ అంటే కష్టమే కానీ మనకు తెలియదు తమాషా. ఏపీలో జరిగి పేరు చూపెట్టు, ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూపెట్టాను. మంచి తమాషా పేరు వస్తున్నట్లే అన్న. నా పేరు మంచిగా చెక్క మీద మనిషి మస్తు బరువు ఉన్నది. చెక్క కూడా ఇది ఇక అన్నంత పూర్తి బరువు లేడు కానీ చెక్క మాత్రం మస్తు బరువు ఉంటుంది. కానీ పేరు కూడా అట్లున్నది. మన ఇంత ముచ్చట చెప్తున్నావు ఏడుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ వచ్చాను ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో మధుమూరు మండలి కొట్టుకొచ్చినాయి. ఇక చూడండి ఎంత పెద్ద తమాషా అంటే ఉందంటే ఊరు చాలా పెద్ద తమాషా ఉన్నది. ఇక మస్తు కార్యక్రమాలు చేస్తున్నా అన్న కూడా మన పెద్ద సార్లు పక్క పలుసులో ఉన్నాడు కానీ మేమంటారు అది కూత చిన్నది కానీ ఏమంటారు పిచ్చే చిన్నది కానీ కూత పెద్ద అన్నట్టు అట్లా అన్నది మన పేరు కూడా. మస్తు పనులు చేసిన అన్న. ఇక ఇంతకుముందు వార్డు మెంబర్ కార్యక్రమాలు చేసిండు. ఏం విషయం లేకుండా అందరూ నోట్లకి వెళ్ళినాము. కానీ ఆఫీస్ మాత్రం బందోబస్తు కట్టుకున్నాడు. ఇక చూసినా పొద్దున పిల్లగా జరిగే ఫోటోలు చూపెట్టు మీద జరగ అక్కడికి వెళ్ళి తీసుకురా కదా గాంధీదారు దగ్గర తీసుకురా కదా ఫోటోలు. గాంధీదారు ఫోటోగా అంబేద్కర్ సార్ ఫోటోగా జయశంకర్ సార్ ఫోటోగా మన పెద్ద మనిషి కేసీఆర్ సార్ ఫోటోగా ఇక బివి పటేల్ సార్ ఫోటోగా ఇక షిండే సార్ ఫోటోగా అన్న ఫోటో మంచిగా ఉంది కదా తమాషా. దాని దగ్గర వేసుకున్నాను ప్రమాణ శ్రీరామ్ చేసినట్టు దాన్ని ఆఫీస్ గీఫీస్ బాగున్నది. ఇక అన్నీ చూసినారు కదా. ఇక అన్న ముఖం చూడండి ఎట్లుంటారు తమాష ఉంటాడు మనల్ని. నమస్తే అన్న నమస్తే రాయ్. అంగే బాగున్నది తమాషా ఇలా అనుకోమా కదా. మంచి మార్కెట్ పెద్ద కదా ఇక్కడ అన్న. ఇక నిద్ర మూసి మీకు వచ్చా కానీ బాగా దూరం ఉన్నది మన ఊరు పక్కనకి వెళ్ళి. పోరాటం చేసింటే రాజన్న బస్సులు జల్దీ బంద్ అవుతాయి, జల్దీ కాల్ అవుతాయి, జల్దీ పోయిస్తాం మేము సార్ అని చెప్తే బస్సులో కూడా వచ్చి మా పొరగాడికి నిద్ర మూసి పెడదామా చెప్పే కానీ నువ్వు చెప్పన్నా. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నా పేరు తనస్వార్ సులేమాన్ అన్న. ఇక్కడ మన 2019లో మేము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అందులో మొత్తం 10 మంది అభ్యర్థులు నాతోటి. 10 మంది అభ్యర్థుల్లో నాకు మా మద్దతు గ్రామస్తులు మద్దతు ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో నేను 311 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. వాళ్ళు ఏదైతే నమ్ముకున్న నాకు ఓటేశారో దానికి నేను నా శాయశక్తుల మధ్య గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నా. సూర్యకాంత్ అన్న ఇక ఒక్కటి నాకు మనసులో వెళ్తుంది. అడుగునా కోపం కాదు మనం. మరి నువ్వు రాజకీయాలకు ఎప్పుడు వచ్చినావు, ఎందుకు రావాలనిపిస్తున్నా? నీకు రాజకీయాలకు మన అమ్మ నాన్న రాజకీయం పిలిచి నువ్వు రాజకీయానికి వస్తున్నా? నేను రైతు కుటుంబం నుంచి అట్లా చాలా రైతు కుటుంబం అన్న. మా నాన్న కానీ మా అమ్మ కానీ వ్యవసాయదారుని, మా తాత కానీ అందరూ నాకు ఎందుకేమో అప్పటి నుంచే తెలియచ్చి నుంచి నాకు ఈ గ్రామాన్ని కానీ ప్రజలు కానీ ఏదైనా అభివృద్ధి చేద్దాం, ప్రజలకు మనం ఏదైనా సహాయపడదాం అనే ఆలోచన నాకు అప్పటి నుంచి ఉంది. 2001లో అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ డిక్లేర్స్ అని అప్పుడు నేను మా గల్లీ తరఫున నేను వార్డు మెంబర్గా పోటీ చేసినాను. అప్పుడు కూడా నా పోటీకి 4 ఉన్నారు. అప్పుడు కూడా నేను ఒక 51 ఓటుతో నేను మెజార్టీతో వార్డు మెంబర్ గెలిచాను. అప్పటి నుంచి అంటే ఏ పార్టీలో అది సర్పంచ్ పార్టీ ఉండదు దాని తర్వాత 2006లో సొసైటీ ఎలక్షన్లో డైరెక్టర్గా పోటీ చేసినాం. డైరెక్టర్గా గెలిపించాము. దాని తర్వాత సొసైటీ వైస్ చైర్మన్ కూడా చేసినాం. మళ్ళీ మొన్న ఎంపీటీసీ పోటీ చేసి కేవలం 2 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 2 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మొన్న 2019లో సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది. అందులో
బాగా మంది అభ్యర్థులు ఉంటాయి. కానీ మా ఎమ్మెల్యే అన్నశిని గారు ఆయన అన్ని గమనించి మద్నూరు ప్రజల ఒక అభిప్రాయం తీసుకొని నన్ను నా పేరు డిక్లేర్ చేయడం జరిగింది. మేజర్ పంచాయతీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. అయితే మరి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చెందిన టీడీపీ నుండి ఎమ్మెల్యే గారి అట్లానా? ఎమ్మెల్యే సార్ మన షిండే సార్ ఒక్కసారి నన్ను షిండే సార్ కల్పిస్తాం. మరి ఏంటంటే సార్ ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారా? ఇక్కడ ఎక్కువ వస్తాం. నేను నచ్చిపోయాడు. అట్లా నేను కాట ఓపెనింగ్ ఉంది, జొన్నల కాట పుచ్చుకుందాం వచ్చి మాకు ఓపెనింగ్ చేసిపోయాడు. అట్లా మళ్ళీ మనకు సంవత్సరం కల్పిస్తాం. అక్కడ పోయి పేరు చెప్తా సార్ పేరు. సార్ కూడా నువ్వు ముచ్చట చెప్తాం. నీ పేరు చెప్పుకోద్ది, అందుకే నువ్వే కలిపావు. మరి ఇంత మంచి మాట్లాడుతున్నావు. చదువుకున్నావు చదువు 10th పాస్ అయినా 10 పాస్ అయినా అయితే ఇక 10 పాస్ అయినా నుండి స్కూల్ పోలేవు. ఇక మంది శీల పని చూసుకునేది. ఇక అమ్మని కూడా శీలకు ఆసరా చేస్తుంది ఇక మొదటి నుంచి నేను అక్కడ చేయను, ఇక్కడ పనిచేసాను. అట్లనా? అబ్బా. మరి షాది ఎప్పుడు చేసుకున్నాను? 2001 డేట్ చెప్పాలి ఒక్కసారి. మేడం కడుగుతాం మనం పోయినప్పుడు. మే 4 అందరిది మేలో ఉంటుంది. సర్పంచ్ అందరిది, రాజకీయ నాయకులు అందరిది మే 4. అట్లనా? అంటే రాజకీయ నాయకులు అందరిది మే నెలలో ఉంటుంది. అంటే పెళ్ళిళ్ళ సీజన్ అనే కదా. అయితే ఎచ్చకెళ్ళకి ఈసారికి సర్పంచ్గా పోటీ చేస్తుంది. మరి పెద్దది మనది మండల కోర్టు. మరి ఇంత పెద్ద మండల కోర్టులో పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ చేసినా ఏం సమస్య చెప్పినా వాళ్ళు సమస్యలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజ్ అన్న, మరియు ఇక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో అవన్నీ నేను డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకు నేను నచ్చజెప్పి నేను చేస్తా అని హామీ ఇచ్చి నేను ఏదైతే చెప్పిన వాళ్ళ నా మాటను నమ్ముకొని నాకు వాళ్ళు ఓటేసి నాకు గెలిపించడం జరిగింది. నేను నా శాయశక్తులో కూడా నేను ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను అభివృద్ధి పడంలో దూసుకుపోతున్నా. దీనికి కేవలం నిదర్శనం ఉన్నది ఇది పల్లె ప్రగతి అవార్డే. కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే మరి ఎలక్షన్లలో రూపాయలు ఖర్చు పెట్టాలంటే కానీ ఇది మనది మహారాష్ట్ర దగ్గర. మరి ఖర్చు పెట్టా ఏమన్నా పకాదు ఏ సర్పంచ్ ఇదే మాట చెప్తారు, ఏ సర్పంచ్ సభ ఇదే మాట చెప్తారు. ఏం ఖర్చు పెట్టలేదు. జనాలు మాకు నమ్ముకొని ఒక మంచి వ్యక్తి ఈయనని గెలిపిస్తే మన ఊరు డెవలప్ అవుతుంది అని ఒక నమ్మకంతో నాకు ఓటేషన్ ఇప్పించింది. ఎట్టకెళ్ళకి మరి మంచి మేసలు గెలుస్తున్నా మరి గెలిచినాక ఏం కార్యక్రమాలు చేసుకొని జరిగిపోయినా నేను గెలిచిన తర్వాత మా జుక్కాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పెద్దలు హనుమంత్ షిండే సార్ గారి ఆశీర్వాదంతో మరియు ఎంపీ బి పాటిల్ గారి ఆశీర్వాదంతో ఈ మద్దన్ మండల కేంద్రంలో నేను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి ఏదైతే పల్లె ప్రగతి మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి అనుగుణంగా మన వైకుంఠ ధామం కానివ్వండి, మరి పల్లె ప్రకృతి వనం కానివ్వండి, కంపోస్టెడ్ కానివ్వండి, మరి హరితారం ముఖం నాటివ్వడం కానివ్వండి, అన్నీ ఏవైతే మన తెలంగాణ ప్రభుత్వం 10 సూత్రాలు ఏవైతే చెప్పినారో అవన్నీ పూర్తిగా చేయడం జరిగింది. అంతేకాకుండా మద్నూరు గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇదివరకు పనులు నడుస్తూ ఉన్నాయి. కొన్ని అయిపోయినాయి, కొన్ని నడుస్తూనే ఉన్నాయి. మరియు ఇవే కాకుండా మద్నూరు గ్రామంలో వీధి లైట్లు కూడా ఎప్పటికీ మేము సక్రమంగా చూసుకుంటున్నాం. మరియు మద్నూరు గ్రామంలో ఇప్పటి వరకు అక్కడక్కడ వాటర్ సమస్య ఉండే దాన్ని నేను వచ్చిన తర్వాత పూర్తిగా అసలు మద్నూరులో వాటర్ సమస్యలు లేకుండా నేను తీర్చడం జరిగింది. మరియు రేపు వచ్చే ఇంకా 2.5 సంవత్సరాలు నాకు టైం ఉంది. అందులో పూర్తిగా నేను ప్రతి గల్లీకి సీసీ రోడ్ డ్రైనేజీలు పూర్తి చేస్తా. మరి వీధి లైట్లు కూడా మొత్తం ఎక్కడ ఇది కాకుండా మద్నూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా
అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఈ 2.5 సంవత్సరాల్లో. మరియు ఎంపీ వి పాటిల్ గారి ఆశీర్వాదంతో మరి ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారి ఆశీర్వాదంతో మద్నూరు కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం అని ఒకటి మంజూరు కావడం జరిగింది. అది కూడా మా ఎంపీ గారి వి పాటిల్ గారి ఆశీర్వాదం మరి ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారి ఆశీర్వాదంతో అది కూడా మద్నూరు మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం కూడా అవుతుందని నేను కోరుకుంటున్నా. మరియు ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ చాలా శిథిలావస్థను చేరుకుంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి మనం చెప్పడం జరిగింది. అది కూడా కొత్తగా నూతనంగా గెస్ట్ హౌస్ నిర్మించడానికి కూడా సార్ కృషి చేస్తారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మద్నూరుకి ఒక డిగ్రీ కాలేజీ కూడా అవసరం ఉంది. డిగ్రీ కాలేజీ కూడా ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏవైతే చెప్పినా ఇవి పూర్తిగా చేయడం జరుగుతుంది. సూర్యకాంత్ అన్న తమాషా మాట్లాడుతున్నావు గట్లేదు. మరి పోయిన గీతలు మన పెద్ద మనిషి కేసీఆర్ సారు ప్రణాళిక పెట్టినాయి కానీ కదా 30 రూపాయలకి 10 రూపాయలకి గల ఏం పని చేసావు మరి? అవునా రాజన్ ఒకటి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం అన్నీ శుభ్రం చేసి శానిటైజేషన్ చేయించి హరితార కార్యక్రమంలో అన్ని ఆఫీసుల ముందర మనం చెట్లు నాటడం జరిగింది. వైకుంఠధామం కానీ పల్లె ప్రగతి వనంలో కానివ్వండి మరి ఇక్కడ ఏదైతే హైవే రోడ్ బండి కానివ్వండి అన్ని 4 మూలల ఎక్కడ పడితే అక్కడ మనం మంచిగా చెట్లు నాటడం జరిగింది. మరియు ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటే విధంగా కూడా మేము కార్యక్రమం చేయడం జరిగింది. నర్సరీలో కూడా మన నర్సరీ కూడా బాగా చెట్లు వేస్తున్నాం. బాగా చెట్లు మాకు అవే బాగున్నాయి. ఇంక ఇక్కడ ఎల్లమ్మగుట్ట అనే ఉంది ఒక ప్రాంతం, అక్కడ కూడా మేము చెట్లు పెట్టేసినాం. కనీసం అక్కడ ఒక 10-12 చెట్లు నాటడం జరిగింది. మరియు ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం చెట్లు నాటడం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చెట్లు నాటి మనం హరితార కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కర్మ పురుగు తినాము పేపర్లో వస్తుంది, టీవీలో చూపెడుతున్నది. అవును, దీని గతంలో ఎక్కడ వచ్చినామో మన దేశం కానీ మనుషులన్నీ ఫలాలు తీసుకున్నది. కానీ మరి ఈ పురుగు వచ్చిన దినాలు మరి ఏమంటారు అది జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తీసుకుంటే కదా చెప్పాలి. పురుగు వచ్చినా వచ్చేట్లుగా కరోనా ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో మేము మా గ్రామ పంచాయతీ తరఫున కానీ అందరం కలిసి ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము కరోనా గురించి మద్నూరు గ్రామ ప్రజలకు మోటివేట్ చేసి అందరినీ మాస్క్ పెట్టండి, శానిటైజర్ పెట్టండి. ఈ కరోనా అనే రోగం చాలా భయానక స్థితిలో ఉంది కాబట్టి మీ ఇళ్ళ నుంచి బయటికి ఎవరు వెళ్ళకుండా మన ప్రాణాలు ముఖ్యం అని చెప్తూ వాళ్ళకి నచ్చజెప్పి అందరి కాపాడుకుంటూ కరోనా బారి పడకుండా బాగా మా తరపున గ్రామ పంచాయతీ బాగా సేవలు చేయడం జరిగింది. అందుకు ప్రజలు కూడా మంచి మాకు సహకారం అందజేయడం జరిగింది. కరోనా కేసులు కూడా ఇక్కడ మంచిగానే ఒక చిన్న మా అంటే దగ్గర మధ్యలో 100 చిన్న కేసులు ఉండొచ్చు. అందరూ కూడా మంచిగా శానిటైజర్ మాస్క్ పెట్టి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ మాకు బాగా సహకరించడం జరిగింది. దానికి నేను నా తరపున మా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి నా మద్దతు తరపున నా సర్పంచ్ తరపున నేను వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా వల్ల చాలా ఇబ్బంది కొద్దిగా జరిగింది, కానీ అందరం మనం సేఫ్గా ఉండడం కూడా జరిగింది. కరోనా వల్ల కూడా ఇక్కడ ఒక 4-5 చనిపోవడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా మేము ఇప్పటికి కూడా కరోనా ఇంకా ఉందని భావించి అందరం కూడా డిస్టెన్స్ పాటించి ఈ మద్నూరు గ్రామంలో మంచిగా కరోనాని జయించి ముందుకెళ్తున్నామని. సంక్షేమ పథకాలు వాడుకున్నా ముచ్చట చెప్పి అదేనా సంక్షేమ పథకాలు యావత్ మన భారతదేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి హయాంలో మన తెలంగాణ ప్రభుత్వం అమలవుతుంది. సంక్షేమ పథకాలు చెప్పడానికి ఒకటి ఈ రోజు నుంచే తెలంగాణ ప్రాంతంలో రైతు బంధు విడుదల చేయడం జరిగింది. ఈరోజే రైతు బంధు అనేది అసలు ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆయన
ఒక మంచి నిర్ణయం రైతుల పట్ల నిర్ణయం తీసుకొని మరి రైతులకు కష్టం కాకుండా, రైతుల అప్పుల పాలు కాకుండా వాళ్ళకు ఒక రుణ విముక్తి కల్పించడం, అలా రుణానికి వెళ్ళిపోవాలని కేసీఆర్ గారు భావించి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు బంధు పథకం ఈరోజు రైతులకు అందడం జరుగుతుంది. ఈరోజు మనం రైతు బంధు రైతులకు ఇంత ఉపయోగపడుతుందంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి చేతి చాపకుండా ముఖ్యమంత్రి గారు మనకు సరైన టైంలో రైతు బంధు విడుదల చేయడం జరిగింది. వారికి నా తరపున, మా మధ్య గ్రామస్తుల తరపున వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ మధునూరు మండల కేంద్రం ఇక్కడ 7 కిలోమీటర్లతో మహారాష్ట్ర, అక్కడ పక్కనే కర్ణాటక ఉంది, తెలంగాణ. ఈ 3 ఇక్కడ త్రివేణి సంగమం అని అంటారు దీనికి. ఈ 3 రాష్ట్రాలు కలయిక. అయితే పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు అంటారు తెలంగాణలో ఎకరానికి 5,000 చొప్పున ఇవి ఇస్తున్నారు, మరి మాకు ఇస్తలేరు. మీ ముఖ్యమంత్రి ఎట్లా ఆలోచన వచ్చిందో మన ఆయనకు, ఇంత మంచి పని చేస్తున్నారు. మరి భారతదేశంలో ఈ రైతు బంధు ఎక్కడ లేదు, తెలంగాణ ప్రాంతంలో ఉంది. మరియు ఇటువంటి ముఖ్యమంత్రి మా అక్కడ ఉంటే కూడా బాగుండేదని ఇక్కడ మా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు చెప్తూ ఉంటారు. అంతేకాదు, రైతు చనిపోతే 1 గుంట ఉన్నా సరే, 2 గుంటలు ఉన్నా సరే, ఎకరం ఉన్నా సరే, 8 ఎకరాలు ఉన్నా సరే 5 లక్షల మన ఎగ్జెషియా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఒక రైతు చనిపోతే 5 లక్షలు అంటే చిన్న మాట కాదు. ఎందుకంటే రైతుకు రేపు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య పిల్లలు ఇద్దరు మరి ఎట్లా బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు మంచి నిర్ణయం తీసుకొని కనీసం భర్త పోయినాక కూడా ఈ 5 లక్షలతో వాళ్ళు మంచిగా జీవనోపాధి కల్పిస్తామని అనే ఉద్దేశంతోనే ఈ 5 లక్షలతో మంచిగా బతుకుతారనే ఉద్దేశంతోనే ఈ రైతు కుటుంబ సభ్యులకు మరియు కేసీఆర్ గారు అందజేయడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. రైతు బంధు, రైతు బీమా ఈ 2 మాత్రం ఎక్కడ లేదు. మరియు 3వది, ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో కేసీఆర్ కిట్ ఎట్లా ఉంటుందంటే అది బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్దగా వరకు అన్ని గవర్నమెంట్ ప్రభుత్వమే ఇస్తుంది. కేసీఆర్ కిట్ అంటుందని అది కూడా ఎట్లుందంటే మగ పిల్లవాడు ఆడపిల్లవాడితో 12,000, ఆడపిల్లవాడితో 13,000, మగ పిల్లవాడితో 12,000. ఇటువంటి కార్యక్రమం కూడా ఎక్కడ లేదు. ఇవన్నీ చూసి ప్రజలు కేసీఆర్ గారికి మళ్ళీ ఆశీర్వాదం ఉంటుంది. అందుకు మరి ఇంకోటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఒకటి ఆసరా పెన్షన్ గత ప్రభుత్వ హయాంలో 200, 300 ఇచ్చేవారు. ఈరోజు వితంతు పెన్షన్ 2,000 రూపాయలు మరియు హ్యాండిక్యాప్ పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నారంటే చిన్న మాట కాదు. ఈరోజు మా వితంతువులు అందరూ పెద్ద మనుషులు అంటారు, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చొని పెన్షన్కి వచ్చినప్పుడు అంటారు మా కేసీఆర్ మా పెద్ద కొడుకు అంటారు. అందుకు వాళ్ళు పైసలు తీసుకునేటప్పుడు వాళ్ళ నోట్లలో మా కేసీఆర్ సరే కనబడుతుందని చెప్తారు. ఇటువంటి మహా కార్యక్రమం, ఇటువంటి పెన్షనర్లు, ఇటువంటి మా అమ్మలు ఈ అమ్మల దీవెన మొత్తం పెన్షనర్స్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ మా కేసీఆర్ సార్ గారి మీద ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను పోతడానికి పోయే ముందు ఒక మాట అడుగుతాను. ఇప్పటికి ఇంచుమించు 1.5 సంవత్సరం అవుతున్నది, 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా 3 ఏళ్ళు బాకినది. మరి గిన్నెలో కూడా ఏం పని చేస్తూ చెప్పామనుకో నువ్వు ఈ మళ్ళీ వచ్చే గీతలు నేను వచ్చి మళ్ళీ అడగానికి వస్తున్నాను. గీతలు చెప్పి చేస్తాను. రాజన్న మన జుక్కల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు హనుమంత్ షిండే గారు మరియు బీబీ పాటిల్ గారి ఎంపీ బీబీ పాటిల్ గారి ఆశీర్వాదంతో ఈ మద్నూర్ గ్రామాన్ని ఈ 2.5 సంవత్సరాలు ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా నేను అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను వాళ్ళ ఆశీర్వాదంతో. ఎందుకంటే సీసీ రోడ్డు, డ్రైనేజు ఇవన్నీ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి పనులు.
ఇంకోటి ఏమిటి, ఇప్పుడు కొత్తగా మనకు కావాల్సినవి ఒక డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం మరియు సెంట్రల్ లైటింగ్, ఒకటి మా మందిరికి గెస్ట్ హౌస్, లైబ్రరీ ఆల్రెడీ కడతా ఉన్నాం. ఇవన్నీ మాకు ఇంకోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అవసరం ఉంది కొత్తగా, అది కూడా పూర్తి చేసుకుంటాం ఈ 2.5 సంవత్సరాల్లో. ఇప్పుడు నేను చెప్పేటి ఇవన్నీ మా మద్నూరు గ్రామస్తులకు, డిగ్రీ కాలేజ్ ఒకటి మద్నూరు గ్రామస్తులకు ఇవన్నీ ఉపయోగపడే గ్రామస్తులకు కానీ మరియు మా మండల ప్రజలకు కానీ ఇది తప్పకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి హయాంలో మరియు ఎంపీ బివి పాటిల్ గారి ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే అమరేష్ గారి ఆశీర్వాదంతో తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలు ఈ మీరు చెప్పిన ఏవైతే 4-5 ఉన్నాయి తప్పకుండా నెరవేరుస్తానని నేను మనవి చేస్తాను. ఇవన్నీ చెప్తున్నాను చెప్పాను. నాకు బస్సు ఎత్తుంది, దూరం పోవాలి, మళ్ళీ 5 గంటలకు బంద్ అవుతుంది బస్సు. దూరం ప్రయాణం 4 గంటల ప్రయాణం అవుతుంది. ఈసారి పోతే మళ్ళీ క్రితం మళ్ళీ వస్తాను.